హరే కృష్ణ. మన పిల్లల్ని ఒక మంచి స్థాయిలో చూడాలని ఏ తల్లిదండ్రులకైనా అదొక గొప్ప కళ. వాళ్ళొక మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలని. కానీ మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలని చూస్తున్నాం, కానీ ఒక మంచి విలువలతో కూడా వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వాలని మాత్రం ఆలోచిస్తున్నామా మనం? వాళ్ళ ఒక మంచి హైఫై స్కూల్స్తో చేర్చాలి, అక్కడ ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ గొప్పగా ఉండాలి అని చూసి ఎంతో కష్టపడి ఒక మంచి హైఫై స్కూల్స్లో వాళ్ళని జాయిన్ చేస్తున్నాం. దాని తగ్గట్టుగా ఫీజు కట్టాలి కాబట్టి ఇద్దరము జాబ్ చేస్తేనే ఈ రోజుల్లో వెళ్తుంది కాబట్టి మనం కూడా బయటికి వచ్చి జాబ్ చేస్తున్నాం. కానీ ఒకటి ఆలోచించండి, ఎప్పుడైనా మన ఆలోచన విధానం అనేది మనం తీసుకునే ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది. మీదైనా నాదైనా ఎవరిదైనా. అందుకే రోజు కృష్ణ ప్రసాదమే తినాలి. కృష్ణ ప్రసాదమే తింటామంటే ఏం లేదండి, మనం ఏది వండుకుంటే అది, అంటే ఆల్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ కృష్ణుడికి నివేదించి దాని మీద తులసి మహారాణిని అంటే తులసి లీఫ్ని పెట్టి ఆయనకి నివేదించి మనం తినటం. అంతే, ఈజీ ప్రాసెస్. జై శ్రీ రాధే కృష్ణ.